సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన గ్రామ సర్పంచ్లు గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం సర్పంచ్లు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన చెల్మెడ కమాన్ నుంచి నిజాంపేట వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు. స్థానిక రేణుకా ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంపై కార్యకర్తల కృషి ఎంతో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కష్టపడుతున్న ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. పార్టీలో కులాలకు అతీతంగా పనిచేయాలని, కులం పేరుతో రాజకీయం చేయవద్దన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కట్టుబడి ఉండి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో కుటుంబ పాలనకే ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ ప్రజలకు చేసిందేమీ లేదని, దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై పిచ్చి కూతలు బంద్ చేయాలని హెచ్చరించారు. రానున్న రోజుల్లో సిద్దిపేటలోని దుకాణాన్ని బంద్ చేసి హరీష్ రావుని ఓడిస్తామని శపథం చేశారు. అలాగే నిజాంపేట మండలానికి కావాల్సిన ఎంపీడీఓ, ఎంఆర్ఓ, పోలీస్ స్టేషన్, జూనియర్ కళాశాల పక్కా భవనాలకు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని మండల ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే జనవరి 25న తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు ఉన్నందున చెల్మడి కమా నుంచి గ్రామం వరకు డాంబర్ రోడ్డు పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. రానున్న స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం నందగోకుల్ గ్రామ సర్పంచ్ భానుప్రకాష్ రెడ్డి, తిప్పనిగుళ్ల గ్రామ సర్పంచ్ మంజులతో పాటు వివిధ పార్టీలకు చెందిన సుమారు 80 మందిని కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటున్నామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ అమర్సేనారెడ్డి, పట్టణ అధ్యక్షులు కుమ్మటబాబు, మాజీ ఎంపీపీ దేశటి సిద్ధరాములు, పంజా మహేందర్, నసీరుద్దీన్, రాజా కిషన్, కొమ్మడ సత్యనారాయణ, చింతల స్వామి, రవీందర్ రెడ్డి, బాలరెడ్డి, సుప్రభాతరావు, రమేష్ రెడ్డి, లింగం గౌడ్, మారుతి, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, అక్కపల్లి రామరెడ్డి, సర్పంచ్లు రామచందర్ నాయక్, సునీత, బాబు నాయక్, బొమ్మన మల్లేశం, ముత్యాల సరిత, మధుసూదన్ రెడ్డి, నాతి అంజమ్మ, లక్ష్మగౌడ్, ఉప సర్పంచ్ ఆకుల మహేందర్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాగ్దానం చేసిందో దానికి కట్టుబడి ఉంటా అని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఓడగొట్టే బాధ్యత వహిస్తా. అక్కడ మంచి సత్తా ఉన్న క్యాండిడేట్ వెతుకుతా ఉన్నా, దొరకనప్పుడు దంగళ్లకు నేనే దిగుతా అని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే విధంగా చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా యూనిఫామ్ వేలో, సిస్టమేటిక్ వేలో పనిచేస్తున్నాం. మొన్న గ్రామాలలోకి వెళ్ళి తాండల గ్రామాలలో చెప్పినా, వివరించిన, ఏం చేయలే అన్ని చేస్తున్నాం. బస్సు మొదలైంది, రామాయపేటలో మొదలైతే నిజాంపేట రానికి టైం పడతా లేదా? మేము పని చేస్తున్నామా లేదా? అది ముఖ్యం. బ్రహ్మాండంగా పని చేస్తున్నాం. 3 పూటలు అన్నము పెడితే ఒకటేసారి తింటామా? మనం పొద్దున తింటాం, మధ్య పెంచుకునే ప్రయత్నం చేయి. ఏవైతే కమిట్మెంట్స్ ఇచ్చినావో గతంలో కూడా బ్రహ్మాండంగా పనిచేసినావు. అయినప్పటికీ కూడా మొన్న ఎన్నికల్లో ఏమి మాట ఇచ్చినావో గెలిచినా అనుకోని, ఎందుకంటే ప్రభుత్వం ఉంది, మేమున్నాం, మీకు అండగా ఉన్నాం. ఊహించని విధంగా పనిచేస్తాం. ఇప్పుడేదో అయిపోయినట్టు ఇది ఇచ్చిండ్రా, అది ఇచ్చిండ్రా అని రెచ్చగొడుతుండ్రు ప్రజలను. మరి రెచ్చగొట్టినా కూడా ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఇక్కడ 16ల 2 గెలిపించారు టీఆర్ఎస్, 10 కాంగ్రెస్కి ఇచ్చిండ్రు. అంటే మేము పనిచేస్తున్నట్టే కదా. ప్రజలకు నమ్మకం ఉన్నప్పుడు ఈ నాయకులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఒక్కొక్కరు కోటి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. చేసిన దుర్మార్గాలని వాళ్ళే, చేసిన లంగపనులని వాళ్ళే. ఇలా మొత్తం రాగానే మొత్తం ఇదే ప్రోగ్రాం పెట్టుకున్నారు. పోలీస్ హరాస్మెంట్ మాకు చేరాలా? చేస్తుంది మాకు కూడా. అతన్ని బిల్లు ఇప్పించే బాధ్యత నేను వహిస్తానని మీడియా ముందు చెప్తా ఉన్నా. అది చేసినాక అది స్టార్ట్ వచ్చాయి ఇమీడియట్ 2 days. అది స్టార్ట్ చేయకుండా పర్లే, నీకు చేపిస్తా. కానీ నేను ఇప్పించినాక ఇమీడియట్ గా నాకు ఆ రోడ్ అయిపోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కిషన్ రావు గారిని కొడతా ఉన్నా. మరి ఇంకొకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1000 కోట్లు కాంట్రాక్టర్ని చేయకుండా ఎలగొట్టిండిన వెళ్ళిపోయింది వాళ్ళు ప్రభుత్వంకి వెళ్ళి. కమిషన్లు తీసుకుంటారు వాళ్ళు, మళ్ళీ బదలాం చేస్తారు. బ్రహ్మాండంగా 1 side అయినాయి. ఇవాళ కూడా 1 side. ఇక్కడ 16 పంచాయతీలుంటే 10 సర్పంచులు కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంది. 4 ఏమో బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ 2. అంటే టీఆర్ఎస్ దుకాణం ఆల్మోస్ట్ బంద్ అయింది. బంద్ చేసే వరకు మేము నిద్రపోం. హరీష్ రావు నేను నిన్న మొన్న టీవీలలో 2 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుందని ఆయన కలలు కనుకుంటూనే ఉండమను. ముఖ్యమంత్రి అయితే కలలు కనమను,
సమస్య లేదు. రేపు ఎమ్మెల్యే మళ్ళీ హనుమంతరావు కాదు, సిద్దిపేటలో దుకాణం అని చెప్పిస్తా. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇది మండల మీటింగ్. కార్యకర్తలను ఎంకరేజ్ చేయడానికి, ఇక్కడ నాయకులను ఎంకరేజ్ చేయడానికి ఈ సభ పెట్టుకున్నాం. కాబట్టి రాష్ట్ర రాజకీయాలు వేరే జిల్లా రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ఏదంటే మీరు ఏంటంటే ఎవరు మాట్లాడేవాళ్ళు లేదని రెచ్చిపోతా ఉండ్రు. మాకేమో సాఫ్ట్ అవ్వమని చెప్పి డైరెక్షన్స్, కానీ ఒక్కసారి మేము పండుకున్న వాళ్ళని లేపిర్రనుకో చాలా కష్టం, ఘోరంగా ఉంటుంది పరిస్థితి అని చెప్పి కూడా మరోసారి ఆ నాయకులందరికీ కూడా నేను మంచి మాటతో ఖబర్దార్ అని చెప్తా ఉన్నా. ఇదే విధంగా మీరు కంటిన్యూ చేస్తే మరి మా సత్తా ఎవరు చెప్పినా మైనంపల్లె తినడని చెప్పి మరోసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జూనియర్ కాలేజ్, అదేవిధంగా ఎంపీడీఓ భవనం, పోలీస్ స్టేషన్, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్, ఏవైతే మా సర్పంచులు మొన్న 2-3 4 ఓట్లతో 2 ఓట్లతో ఓడిపోయినరు, వాళ్ళ తరఫున మా ఎమ్మెల్యే గారు వహిస్తారు. వారు పార్టీ తరఫున ప్రచారం చేసిండ్రు, పార్టీ తరఫున హామీలు ఇచ్చిండ్రు. అవన్నీ మహేందర్ ఇచ్చిన, బాబు ఇచ్చిన, నాగరాజ్ ఇచ్చిన, లింగస్వామి ఇచ్చిన, అది మైనంపల్లి ఇచ్చినట్టే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీరు అనొద్దు రేపే కావాలని. ఒక్కొక్కటి అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మేము వహిస్తాం. ఇది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయిన తర్వాత మంచి మెజారిటీ చూపిండ్రి. మీ మెజారిటీ ఏ విధంగా ఉంటుందో మా పని కూడా అదే విధంగా పరిగెత్తుతాం. అదే ఇది సిస్టమ్ కు మంచిది కాదు. ఈ సిస్టమ్ లో మార్పు వచ్చినప్పుడే మనందరిలో మార్పు వస్తుంది, డెవలప్మెంట్. ఇవన్నీ కూడా తీసేసి ఏ కులమని ఉండని దాంట్లో పేదవారంటే వాళ్ళు హెల్ప్ చేయండి. నిజంగా ఎవరికైనా కులం ఫీలింగ్ ఉంటే ఆ కులంలో పేదవారికి హెల్ప్ చేయండి, రాజకీయంగా వాడకండి కులాన్ని దయచేసి. ఇది మంచిది కాదని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ కులం వాళ్ళు, ఆ కులంలో వెనుకబడ్డ వాళ్ళను లిఫ్ట్ ఇవ్వండి, దానికి నా సహకారం కూడా ఉంటుంది. ఏ కులంలో మీకున్నా మీరు ఆ కులస్తులు వచ్చి, అరే మా కులంలో ఇతను చాలా పేదవాడు, చదువుకోవడానికి లేదు, ఇతనికి తినడానికి లేదు అంటే మనం అందరం ఒక చేయిస్తాం. మీతో పాటు నేను ఒక చేయిస్తా. పర్మనెంట్ భవనం, ఎంపీడీఓ భవనం లేదు, ఎంఆర్ఓ భవనం లేదు, మరి అదే విధంగా జూనియర్ కాలేజ్ లేదు, పోలీస్ స్టేషన్ లేదు. మేము పీకి పడగొట్టామంటారు. ఏం పీకి పడగొట్టరేమో, ఏం చేసిండ్రు వీళ్ళు, మేము అది చేసినాం ఇది చేసినాం అంటారు. ఇవాళ ఒకటే చెప్పాలంటే మేము అన్ని గ్రామాలల్లో సమానంగా యూనిఫామ్ వేళ పనిచేస్తున్నాం. ఇలా ప్రతి గ్రామంలో రేషన్ కార్డులు ఇచ్చినాం, ప్రతి గ్రామంలో ఇల్లు ఇచ్చినాం. ఇది కాదు, మీడియా సోదరులు ఇక్కడనే ఉన్నారు, మీడియా సోదరులు వెంటనే అడగొచ్చున్నాను. ఇగో ఈ ఊర్లు ఇవ్వలేదు, ప్రతి ఊర్లు ఇచ్చినాం, ప్రతి ఊర్లో రేషన్ కార్డులు ఇచ్చినాం, ప్రతి ఊర్లో సీసీ రోడ్లు అయినాయి, ప్రతి తాండల రోడ్లు అయినాయి. ఇంత చక్కగా నన్ను పనిచేసేదా? దళిత బంధు ఇచ్చేసినాం, బీసీ బంధు